ఇక ఇది పక్కన పెడితే ఈ ఏడు మల్లిగాడు నీకు రోజోసారి ఉండాలి. నీకు బడిత పూజ ఉంటేనే నువ్వు సెట్ అవుతావు. బడిత పూజ లేకపోతే సెట్ కావు. నువ్వు ఎట్లా సెట్ అవుతావు? అబ్బో నీ చిన్న కథలు ఆడినా కోతులు ఆడిపించేటోని కంటే ఎక్కువ వేషాలు ఉంటాయి నీ దగ్గర. కోతులు ఆడిపించేటోడు అన్నా అప్పటి మంద 4 రూపాయలు రాగానే వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడో ఓసారి ఆకలి అయినప్పుడు వచ్చి మళ్ళీ కోతులు వేసుకొని ముందట ఆట ఆడతాడు. నీది రోజు కోతుల ఆటనే. ఇక వాడు విగ్గుగాడు నువ్వు. ఇంకోడు మోపాయిండు ఈ మధ్య, ఇంకోడు మోపాయిండు. వాడే ఛానల్ పెట్టించి నేను పెట్టలేదు, నన్ను ఇట్లా చిలక ప్రవీణ్ అన్న నన్ను మల్లిగాడి ఛానల్ పెట్టించింది అంటాడు. నేను చాలా పెద్ద జర్నలిస్టు కాదు నేను అంటాడు. నిన్న నా గురించి అంటాడు కదా వాడు. వారి ఎందుకురా ఈ కథలు? తొవ్వాల పోయి ఈ డాష్ పడే కథలు ఎందుకురా నీకు? ఆ జర్నలిస్ట్ శంకర్ పిల్లగాన్ని, ఆ శిల్క పవీన్ గాన్ని అంటే బాగానే అవుతావు కాబట్టి మర్యాద లేకుండా మాట్లాడద్దు అంటాను నిన్ను. నేనేమో ఈ మాటలు బంద్ పెట్టాలనుకుంటానా? నువ్వేం చెప్తాను? గెలుకుతాను, గిచ్చుతాను. నువ్వు చిన్నగా గిచ్చితే నిన్ను పిర్రలు కానీ పెట్టాడు గిస్తా నేను. ఏమో అనుకుంటాను. ఏ పార్టీ మీరా నువ్వు? నాకు అర్థం కాదు. ఏ బ్రోకర్ మాటలలో పెద్దవి కావచ్చు నువ్వు. ఆ బ్రోకర్ మాటలు మాకు రావు కావచ్చు. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ చిలక ప్రవీణ్ అంటాడు. నువ్వు ఉప్పల్ బాలువా? జూనియర్ ఉప్పల్ బాలువారా నువ్వు? సిగ్గులేనిగా ఇది. ధరణి దరిద్రం ప్రక్షాళన దిశగా సర్కార్. మల్లిగాడు దరిద్రం ఈ రాష్ట్రానికి. మల్లిగాడు దరిద్రం ఈ రాష్ట్రానికి. వాస్తుకు లేడు వాడు ఈ రాష్ట్రాన్ని. వాడిని ఎలగొట్టరేట అన్న. ఆ పాకిస్తాన్ కన్నా లేదా ఆ ఇరాక్ కన్నా ఎలగొట్టరు వాడిని. వాడి బ్రీడ్ ఇక్కడితో కాదో అర్థమైతే లేదు. పోయేనా ధరణి దరిద్రం పోయేనా? ధరణి బాధలకు ఇక విముక్తే, సమస్యల పరిష్కారంపై ఫోకస్. అని వారి నీకు దమ్ముంటే మల్లిగా నీకు దమ్ముంటే నిజంగా నువ్వు ధైర్యవంతుడు అయితే ఒక్క పని చేయరా. కోలంగల్లా 1000 ఎకరాల భూమి ఆగమవుతుందట. 1000 ఎకరాల భూమి, అది కూడా అంత బీసీల భూమి ఆగమవుతుందట. అక్కడ ఎస్సీలో ఎట్లయినా గుంజుకుంటారు, వాళ్ళు అల్కా ఉన్నారు కాబట్టి గుంజుకుంటారు, కథం చేస్తారు. కానీ బీసీల భూములు కూడా గతం అవుతాయట. నువ్వు బీసీ బిడ్డలే గారా? నీ నికాస్ అయిన బీసీ బిడ్డలు అంటావు కదా. మరి నికాస్ ఎల్లకెళ్ళి వచ్చిందో కోడంగల్కు పోయి ఆ భూములు ఎట్లా మాయమవుతాయి, ఎవడు ఎత్తుకపోతాడు, ఎవడు తింటాడు వాటిని, వాళ్ళ జీవితాలు ఎందుకు కాదని చెప్తానని నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నీ స్టాఫ్ను పంపరా. నువ్వు అంటావు కదా నా టీం ఇంత పెద్ద టీం అంత పెద్ద టీం అంటావుగా. ఒక్కల నా బోర్రాడికి కోడంగల్కు పోయి రిపోర్ట్ చేసి వస్తే నువ్వు నిజంగా నువ్వు ధైర్యవంతుడివి, నిజంగా నువ్వు నీతి నిజాయితీ గల్లోడివిరా. నువ్వు జర్నలిస్టు కాదు, కాకపోతే నువ్వు వరుతావు కదా ప్రజా సమస్యల మీద నేను సమరం చేస్తున్నా అని. మొగోడు అనిపించుకున్నాడు శంకరాడి. వేండు రిపోర్ట్ చేసుకొచ్చిండు. తెల్లవారి ఆయన మీద దాడి జరిగింది. జరిగింది, జరుగుతూనే ఉంటాయి. ఓర్వలేక ఓడుతూనే ఉంటాడు. కానీ పోయిన చేసుకొచ్చిండు ముఖ్యమంత్రి. నువ్వు ఎప్పుడన్నా పోయినా ఎవరా? కేసీఆర్ నియోజకవర్గానికి పోయినావు ఎప్పుడన్నా? అంత యూట్యూబ్ కానీ నువ్వు యూట్యూబ్ ఐటమ్ కానీ నువ్వు ఈ దరిద్రం. రేవంత్ రెడ్డి గారు మీరు ఆ మల్లిగారు దరిద్రం వాని మాయల పడకుర్రి మీరు. అంటే పడతలేవని తెలుసు, గవాన్ని నువ్వే పట్టించుకుంటావు. కానీ వాడు దరిద్రం, ఈ రాష్ట్రానికే దరిద్రం వాడు.